కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక వడ్డిపాలెం నందు ఎమ్మెల్యే రామిరెడ్డి సమక్షంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి సమక్షంలో పలువురు పార్టీలోకి చేరారు. చూస్తాను ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదు. ఏ విధంగా ప్రజల్ని భయపిస్తున్నావు, మీడియా సోదరులను భయపిస్తున్నావు, రాజకీయ నాయకుని భయపిస్తున్నావు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పోటీ చేయబోయే వ్యక్తిని ఎవరైనా సరే ఏదైనా అంటే అంట వాళ్ళ తోడు వస్తారంట, ఇళ్ళకొచ్చి దాడులు చేస్తారంట, వ్యక్తిగత ఖర్చులు తీర్చుకుంటారంట. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఆలోచించండి. అటువంటి నాయకులు కావాలా, కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదాలకి చేసగలిగే నాయకులు
కావాలనేది వర్ధిల్లాలి ప్రతాప్ రెడ్డి నాయకత్వం. ఆలోచించడానికి కూడా వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. వాటిని వడ్డీపాలలో ఈరోజు యువతంతా కూడా పార్టీగా చేరుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నిజంగా చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకి ఏదైతే మాట ఇచ్చాడో, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా 99% నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము దగ్గర తెలియజేస్తాను. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా కూడా జగనన్న ప్రపంచనం, జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలా, అప్పుడే మా పేదల యొక్క కష్టాలు జగనన్న మాత్రమే తీరుస్తాడు, మా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, మా పిల్లలు బాగా చదువుకుంటారు, రైతాంగం ఈరోజు మా పాడి పండుగతో మేము సుఖంగా ఉంటాం అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పడమే కాకుండా అవ్వతాత అయితే ఈరోజు ఎంతో సంతోషంగా 1వ తారీఖు వచ్చిందంటే వాలంటీర్స్ మా ఇళ్ళకి తలుపు తట్టి 5 గంటలకే మాకు పెన్షన్ ఇచ్చే విధంగా జగనన్న చేయడం నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఈరోజు చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రతి ఒక్క వార్డుగా కావచ్చు, ప్రతి ఒక్క పంచాయతీగా కావచ్చు, ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి కూడా జగనన్న ఆశయం మేరకు ప్రజల వద్దకే మేమంతా పోవటం, నాతో పాటు మా నాయకులు, మా కార్యకర్తలు, మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గృహ సహాయకులు, అదేవిధంగా ఆ వార్డులో కావచ్చు, గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కూడా అడుగులో అడుగు వేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా నాతో పాటు నడవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ఏ విధంగా ఆ రోజు హాయితో ఇచ్చారో, ఆశీర్వదించారో చూస్తే నిజంగా చాలా సంతోషం వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జగనన్న చేసిన పథకాల ద్వారా ప్రతి ఒక్క పేదవాడు కూడా గట్టి వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఒక్క ఈ సచివాలయ పరిధిలోనే దాదాపు 20 కోట్ల పైసలకు అక్కచెల్లమ్మలకి బెనిఫిట్ చేయడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను. పార్టీకి కూడా పేదవాళ్ళు మాత్రమే చూడండి, అటువంటి పేదవాళ్ళకి మనం మంచి చేయాలా, అప్పుడే తప్పకుండా పేదవాళ్ళు మన ఆశీర్వదించాలని చెప్పడం. ఈరోజు అదేవిధంగా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ప్రజలంతా కూడా ఆశీర్వదించడం నిజంగా మేమంతా కూడా గర్వపడతాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, జగనన్న లాంటి ముఖ్యమంత్రి కావాలా, లేదా 600 హామీలతోటి అబద్ధాలు చెప్పి మోసం చేసి
ముఖ్యమంత్రి అయిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించారు. అదేవిధంగా పేదవారి పేరు ఇంగ్లీష్ మీడియం చదివి ముందు ముందు ఉన్నత విద్య చదవాలి అని ఆకాంక్షించిన జగనన్న కావాలా లేదా ఇంగ్లీష్ మీడియం వద్దు మా పిల్లలకే అది కావాలా పేద పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం ఎందుకని అన్న చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అక్కచెల్లెమ్మకి పొదుపు మహిళలకి ఏవైతే రుణం మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు కావాలా ఏదో ఇచ్చిన వాడికి కట్టుబడి ప్రతి ఒక్క పైసాని కూడా ఆశగా ద్వారా ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకి ఇచ్చిన జగనన్న కావాలా అనేది ఒక్కసారి ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా ఆలోచించాలని చెప్తున్నారు. ఈరోజు ఎవరికి కూడా ఒక్క అంగుళం ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా 14 సంవత్సరాలు నేను పాలించాలని గొప్పగా చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు కావాలా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాలుగానే దాదాపు 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కచెల్లెమ్మలకి వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఇల్లు కట్టించిన జగనన్న కావాలా ఒక్కసారి ఆలోచించిందని కూడా కోరుతున్నాను. కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళు మోసం చేద్దాము అని చెప్పి ఎయిర్పోర్ట్కి చూస్తాను. ఇంకా ఎమ్మెల్యే కూడా కాలేదు. ఏ విధంగా ప్రజల్ని భయపిస్తున్నారు, మీడియా సోదరులను భయపిస్తున్నారు, రాజకీయ నాయకుని భయపిస్తున్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పోటీ చేయబోయే వ్యక్తిని ఎవరైనా సరే ఏదైనా అంటే అంట వాళ్ళ తోడు వస్తారంట, ఇళ్ళకొచ్చి దాడులు చేస్తారంట, వ్యక్తిగత ఖర్చులు తీర్చుకుంటారంట. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఆలోచించండి. అటువంటి నాయకులు కావాలా, కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదాలకి తీసుకెళ్లే నాయకులు కావాలనేది ఆలోచించడానికి కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క యువకులు కూడా ఆలోచించాలి. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు చదువుకుని ఏ విధంగా ఉన్నత స్థానానికి పోతున్నారో కూడా ఆలోచించాలని కూడా తెలియజేస్తూ చిత్తగా ఈరోజు పేదల పక్క పోగాలి జగనన్న కావాలా, పెద్దన్నర పక్కన పోగాలి చంద్రబాబు నాయుడు కావాలా ఒక్కసారి ఆలోచించి కావాలి. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో సంస్కారానికి అహంకారానికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సంస్కారానికి మీరు ఓటు వేస్తారా, అహంకారానికి ఓటు వేస్తారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల మీద ఉందని కూడా తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఎవరైతే మంచి చేస్తుంటారో, ఎవరైతే మీ కుటుంబానికి మంచి చేస్తుంటారో, ఎవరైతే కావలి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచుతారో అటువంటి వారిని మీరు మీ మనస్సాక్షిగా రేపు జరగబోయే ఎన్నికలు జగనన్న మీకోసం 140 సార్లు బటన్ నొక్కాడు. ఈ జరగబోయే ఎన్నికల్లో ఏప్రిల్ మాసంలో మీరు జగనన్న కోసం మన కావలి ప్రశాంతంగా ఉండేదాని కోసం 2 బటన్లలో మీరు నొక్కాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా నొక్కి నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో జగనన్నకి కానుకగా ఇవ్వాలని చేతులెత్తి చేస్తూ ఉంచి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నాయకుడికి అందరికీ కూడా చేస్తూ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
అదేవిధంగా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా అక్క చెల్లెమ్మలు బాగున్నాయి, మా అక్క చెల్లెమ్మలు పిల్లల్ని బాగా చదివించుకోవాలి, మా అక్క చెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, వారిని రక్షాధికారులు చేయాలి అని చెప్పి జగనన్న అక్క చెల్లెమ్మలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఆలోచించండి. ఒక కాబోయే నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు ఉంటుంది. ఒక రోడ్డు వేస్తానో లేదా కొన్ని మంచి పనులు చేస్తానో నాకు కూడా మంచి పనులు చేసినప్పుడు మంచి పేరు వస్తుందని మా అందరికీ తెలుసు. కానీ అక్క చెల్లెమ్మగా ముఖ్యం. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మీరు సర్దుకోండి, కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మా అక్క చెల్లెమ్మగా సర్దుకుంటారు. ఒక రోడ్డు తుమ్మపేట రోడ్డు కావచ్చు, కావలి పట్టణంలో కొన్ని రోడ్లు కావచ్చు, కొన్ని రైతాంగానికి సంబంధించి కొన్ని కెనాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శాంక్షన్ చేసిన కొన్ని కంప్లీట్ చేయని పరిస్థితి ఉంది. కానీ రేపు ఈరోజు రద్దీ దాదాపు కావలి నియోజకవర్గానికి ఒక్క నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన మాట వాస్తవం. దాంట్లో 10% ఈ రోడ్లకి, డ్రైన్స్ కి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కి పెట్టుంటే మొత్తం కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి. కానీ మా అక్క చెల్లెమ్మగా సంక్షేమం కోసం, వారు సంతోషంగా ఉండేదాని కోసం ఈరోజు కొన్ని మాటలు మేము పడినా కూడా పర్వాలేదు. జగనన్నని మా అక్క చెల్లెమ్మలు రాబోయే 2024లో ఈ ఏప్రిల్లో తప్పకుండా ఓటేసి ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యమంత్రి చేసుకుంటాడు. ఏవైతే పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయో, ఏవైతే పనులు దండగా అయిపోయి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకొని వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.